శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా కార్ల పరిశ్రమలో భారీ చోరీ జరిగింది. కార్ల కంపెనీలో 900 ఇంజన్లు మాయమైనట్లుగా యాజమాన్యం గుర్తించింది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సీఈఓ ఫిర్యాదు మేరకు సిట్ ఏర్పాటు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కియా కార్ల కంపెనీలో జరిగినటువంటి చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే కార్ల కంపెనీకి సరఫరా 900 ఇంజన్లను చోరీ అయినట్లు యాజమాన్యం గుర్తించింది. ఈ మేరకు గత నెల 19న సత్యసాయి ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఎస్పీ కార్ల కంపెనీని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి అయితే దీని మీద గోప్యంగా విచారణ కూడా కొనసాగుతుంది. ఎస్పీ ఆదేశాలతో ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ విచారణ చేస్తుంది. అయితే ఈ ఇంత పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద ఎత్తున ఇంజన్లు చోరీకి గురి కావడం పైన వైపు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కావాలని ఎవరైనా ఈ ఇంజన్లు సరఫరా అవుతున్న మార్గ మధ్యంలో ఏమైనా చోరీకి గురయ్యా, లేదంటే కంపెనీలో చోరీకి గురయ్యా, గతంలో ఇక్కడ కియాలో పనిచేసి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఈ ఘాతుకానికి ఏమైనా పాల్పడరో లేదా కావాలన్నా మిస్ అయ్యా అనే ఒక కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. కియాతో పాటు దాని అనుబంధ పరిశ్రమలు కూడా దాదాపు 25 పరిశ్రమల వరకు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఎర్రమంచిలి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కియా ప్లాంట్ కు సంబంధించినటువంటి పరిశ్రమలు ఉన్నాయి. దీనిలో దాదాపు నెలకు రోజుకు సగటున 450 కార్ల వరకు కూడా ఇవి తయారయ్యే పెద్ద మల్టీనేషనల్ కంపెనీ. ఈ కంపెనీలో ఇంత పెద్ద ఎత్తున చోరీ జరగడం పైన వైపు పోలీసులు సీరియస్ గా తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే ఒక 900 ఇంజన్లు, అది మామూలుగా ఇవైతే ఒక కంటైనర్ లో కంపెనీకి ఇంజన్లు సరఫరా అవుతున్నటువంటి పరిస్థితి. కంటైనర్లనే మాయం చేశారు, లేక కంటైనర్ లో వస్తున్నటువంటి ఇంజన్లు చోరీకి పాల్పడ్డారా, ఇది కావాలనే ఎవరైనా పాత ఉద్యోగులు ఎవరైనా ఈ ఘటనకు పాల్పడ్డారన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.